తెలంగాణను 10 ఏళ్ల పాలనలో అప్పుల ఊబిలో ముంచి రాష్ట్రాన్ని అప్పగించిన కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుందని ప్రచారం చేశారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త పవర్ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రుణమాఫీతో పాటు రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేశామన్నారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన భట్టి 75 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి ఎన్నికల కంటే ముందు మాటిచ్చాం. నేను ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ అందరి తరఫున, కాంగ్రెస్ నాయకత్వం తరఫున, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మళ్లీ మాట ఇస్తా ఉన్నాను. గట్టిగా ధైర్యంగా మీరు కూడా చెప్పండి. కేవలం 3 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి నేరుగా 2 లక్షల రూపాయలు అప్పున్నటువంటి రైతులకు రుణమాఫీ చేశాం. అందరికీ ఇస్తున్నాం. 5 ఎకరాలతో 10 ఎకరాలతో కాదు, ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా ఈ రోజు 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించాం. ఇప్పుడు కూడా మన కేబినెట్ లో ప్రకటించాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీ కుటుంబాలకి సంవత్సరానికి 12,000 రూపాయలు జనవరి 26 ఈ సంవత్సరమే జనవరి 26 నుంచి పంచబోతా ఉన్నాం.